నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ముస్లిం ప్రపంచంలో పెను సంచలనం. ఇస్లామిక్ దేశాల మధ్య ఐక్యత అనేది కేవలం మాటలకే పరిమితమా? తాజాగా యుఏఈ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. దశాబ్దాలుగా గల్ఫ్ దేశాల అభివృద్ధిలో భాగస్వామ్యులైన పాకిస్తానీయులను గల్ఫ్ పాలకులు అత్యంత అవమానకర రీతిలో దేశం వెళ్లగొడుతున్నారు. దీనికి కారణం ఇరాన్ గూఢాచార్యం, అంతర్గత భద్రతా వైఫల్యమా? అసలు యుఏఈలో ఏం జరుగుతోంది? పాకిస్తాన్ పాలకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ముస్లిం దేశాలన్నీ ఒకటేనని, వారి మధ్య ఐకమత్యం హిమాలయమంత దృఢంగా ఉంటుందని ప్రపంచం భావిస్తోంది. కానీ అది కేవలం భ్రమ మాత్రమేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. మత ప్రాతిపదికన ఏకమవ్వాల్సిన దేశాల మధ్య జాతులు, కులాలు, తెగల చిచ్చు ఎంత దారుణంగా ఉందో నేడు బయటపడింది. సొంత ప్రజలు పరాయి దేశంలో ఇబ్బందులు పడుతుంటే పాక్ పాలకులు మౌనంగా ఉండటం శోచనీయం. ఒక దేశ పౌరులకు ఇంతకంటే ఘోరమైన అవమానం మరొకటి ఉండదు. అరబ్ దేశాల గడ్డపై పాకిస్తానీలు అనుభవిస్తున్న నరకం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ముఖ్యంగా యుఏఈ ప్రభుత్వం ఎటువంటి కనికరం లేకుండా పాక్ ప్రజలను గెంటివేస్తోంది. యుద్ధ ఖైదీల మాదిరిగా వారికి సంఖ్యల్లో వేసి తరలిస్తుంటే ప్రపంచం నివ్వెరపోతోంది. మరోసారి తమ దేశంలో అడుగు పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని యుఏఈ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తానీయులు నేడు తలవంచుకుని అపరాధ భావంతో తమ స్వదేశానికి చేరుకుంటున్నారు. యుఏఈ ప్రభుత్వం ఇంత కఠిన నిర్ణయం తీసుకోవటానికి వెనుక ఒక సంచలన కారణం దాగి ఉంది. అమెరికా బలగాలకు యుద్ధ క్షేత్రాల ఏర్పాటుకు యుఏఈ రహస్యంగా అనుమతులు ఇచ్చింది. ఈ అత్యంత రహస్య సమాచారం బయటకు పొక్కకుండా యుఏఈ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అయితే యుఏఈలో నివసిస్తున్న పాకిస్తాన్కు చెందిన షియా ముస్లింలు ఈ గోప్యతను ఛేదించారని సమాచారం. వారు ఈ కీలక సమాచారాన్ని ఇరాన్ దేశానికి చేరవేయటంతో అసలు కథ మొదలైంది. కంచె చేను మేసినట్లు ఆశ్రయం ఇచ్చిన దేశానికే వారు వెన్నుపోటు పొడిచారనే ఆగ్రహం యుఏఈలో కనిపిస్తోంది. దీని ఫలితంగానే ఇరాన్ ఒక్కసారిగా అరబ్ దేశాలపై విరుచుకుపడింది. యుఏఈతో పాటు ఖత్తర్, కువైట్ దేశాలపై ఇరాన్ దారుణమైన దాడులకు తెగబడింది. ఈ దాడుల వెనుక పాకిస్తానీల పాత్ర ఉందన్న అనుమానం ఇప్పుడు నిజమైంది. ఇరాన్ చేసిన దాడుల వల్ల అరబ్ దేశాల్లోని ప్రధాన ఆయిల్ రిఫైనరీలు నేలమట్టమయ్యాయి. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మౌలిక సదుపాయాలు క్షణాల్లో బూడిదయ్యాయి. ఈ దాడుల వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయాలంటే ఆ దేశాలకు కనీసం దశాబ్దకాలం పడుతోంది. ఈ దాడుల వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయాలంటే ఆ దేశాలకు కనీసం దశాబ్దకాలం పడుతోంది. ఎంతో కష్టపడి నిర్మించుకున్న వ్యవస్థలు కళ్ల ముందే ధ్వంసం కావడాన్ని ఆ దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అత్తసొమ్ము అల్లుడుదానం చేసినట్టు వేరే దేశం ఇచ్చిన సమాచారంతో ఇరాన్ ఈ విధ్వంసానికి పాల్పడింది. దశాబ్దాల ప్రయాసను ఇరాన్ దాడులు మట్టిపాలు చేశాయన్నది చేదు నిజం. ఈ విపత్కర పరిస్థితుల్లో యుఏఈ ప్రభుత్వం తక్షణమే మేల్కొంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా అంతర్గత విచారణను వేగవంతం చేస్తుంది. ఈ విచారణలో షియా ముస్లింలే సమాచార లీకేజీకి కారకులని తేలింది. యుఏఈ ప్రభుత్వం చేపట్టిన విచారణలో పాకిస్తాన్ షియా ముస్లింలే దోషులుగా తేలటంతో బహిష్కరణల పర్వం మొదలైంది. ఇప్పటివరకు సుమారుగా 15,000 మంది పాకిస్తానీయులను యుఏఈ మొహమాటం లేకుండా వెలగొట్టింది. కేవలం పాకిస్తానీలే కాకుండా ఇతర దేశాలకు చెందిన షియా ముస్లింలను కూడా ఏరివేస్తోంది. చెడిపోయిన యాపిల్ పండు మిగిలిన పండ్లను కూడా పాడు చేస్తుంది అన్న భావనతో యుఏఈ ఈ చర్యలు చేపట్టింది. మొదట షియాలను పంపివేసిన ప్రభుత్వం తరువాత సున్నీలను కూడా పంపివేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. తన భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్న భయంతో అరబ్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో వీధిన పడ్డారు. తమ సొంత గడ్డపైకి సవాల్లాగా తిరిగి వస్తున్న పౌరులను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. దేశ పౌరులు ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ పాకిస్తాన్ పాలకులు నోరు విప్పకపోవడం విడ్డూరంగా ఉంది. తమ దేశస్థులను సంఖ్యలు వేసి పంపిస్తుంటే కనీస నిరసన కూడా వ్యక్తం చేయలేని స్థితిలో పాక్ ప్రభుత్వం ఉంది. మొరగని కుక్క కాపలాకి పనికిరాదు అన్నట్లుగా ప్రజల రక్షణ బాధ్యతను పాక్ పాలకులు పూర్తిగా విస్మరించారు. విదేశాల్లో తమ దేశ గౌరవం మంటగలుస్తున్న అధికార పీఠాల కోసమే వారు పాకుళ్లాడుతున్నారు. ఈ స్థాయి అవమానం జరుగుతున్నా పాక్ విదేశాంగ శాఖ కనీసం స్పందించలేదు. ఇది
పాకిస్తాన్ దేశ దౌత్య వైఫల్యానికి నిలువుటద్దంగా నిలుస్తుంది. అరబ్ దేశాల ముందు పాక్ పాలకులు మోకరిల్లటం చూస్తుంటే జాలి వేస్తోంది. ప్రజల ఆవేదన కంటే తమ స్వార్థ ప్రయోజనాలే పాలకులకు ముఖ్యమయ్యాయి. అరబ్ దేశాలు నేడు పాకిస్తానీల పట్ల ఇంత కఠినంగా ఉండటానికి కారణం కేవలం భద్రత మాత్రమే కాదు, ముస్లిం దేశాల్లో ఉన్న అంతర్గత వైషమ్యాలు ఇప్పుడు వీధికెక్కాయి. ఒకప్పుడు అన్నదమ్ముల్లా ఉన్న దేశాలు నేడు ఒకరినొకరు అనుమానంతో చూసుకుంటున్నాయి. ఇరాన్ కోసం పాకిస్తానీలు యూఏఈని దెబ్బతీయటం వల్ల వారే నష్టపోయారు. దీనివల్ల మధ్యప్రాచ్యంలో ఉన్న మిగతా ముస్లింల ఉపాధి కూడా ప్రమాదంలో పడింది. యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర అరబ్ దేశాలకు కూడా మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో పాకిస్తానీల ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతినేలా ఉన్నాయి. నమ్మక ద్రోహం చేస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయని యూఏఈ కఠినంగా సంకేతాలు పంపింది. యూఏఈలో ప్రస్తుతం జరుగుతున్న ఈ అరెస్టులు మరియు బహిష్కరణలు చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. పాకిస్తాన్ నుండి వలస వెళ్లిన కార్మికులు నేడు తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డారు. అప్పులు చేసి విదేశాలకు వెళ్లిన వారు ఇప్పుడు ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నారు. వారి కుటుంబాలు ఇప్పుడు ఆకలితో అలమటించే పరిస్థితి నెలకొంది. పాలకుల చేతకానితనం వల్ల సామాన్య ప్రజలు బలైపోతున్నారు. ఇది కేవలం ఒక దేశ బహిష్కరణ కాదు, ఒక జాతికి జరిగిన అవమానం. అయినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం తన మొద్దు నిద్ర వీడటం లేదు. సొంత ప్రజల కన్నీళ్లు వారికి ఏమాత్రం కనిపించటం లేదు. పాకిస్తానీల బహిష్కరణ పర్వం కేవలం షియాలతోనే ఆగిపోయేలా లేదు. యూఏఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఒక్కరిపై నిఘా పెంచింది. తమ దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న విదేశీయులు ముస్లింలే శత్రువులుగా మారటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ముస్లిం దేశాల మధ్య ఉండే మతపరమైన ఐక్యత అనేది కేవలం ఒక నినాదమే తప్ప వాస్తవం కాదని తేలిపోయింది. యుద్ధక్షేత్రాలుగా మారుతున్న అరబ్ దేశాలలో ఇప్పుడు భద్రతే పరమావధిగా మారింది. నమ్మకాన్ని వమ్ము చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదని యూఏఈ నిర్ణయించుకుంది. దీనివల్ల వేలాది కుటుంబాలు వీధిన పడినా వారు వెనక్కి తగ్గటం లేదు. భవిష్యత్తులో పాకిస్తానీలకు అక్కడ ఉపాధి దొరకటం గగనమే. పాకిస్తాన్ ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అటు ఆశ్రయం ఇచ్చిన దేశం తన్ని తరిమేస్తోంది, ఇటు సొంత దేశం పట్టించుకోవటం లేదు. పాలకులు కేవలం తమ సీట్లపైనే దృష్టి పెట్టి సామాన్యుల ప్రాణాలను గాలికి వదిలేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం ఐక్యత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. దేశం ఏదైనా, మతం ఏదైనా నమ్మకమే పునాదిగా ఉండాలి. ఆ పునాది కదిలినప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులే ఎదురవుతాయి. ఎప్పటికైనా పాకిస్తాన్ పాలకులు మేల్కొని తమ పౌరుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి. లేకపోతే చరిత్రలో వారు అత్యంత అసమర్థ పాలకులుగా మిగిలిపోతారు.